హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. మత మార్పిడి మరణం కార్యక్రమానికి స్వాగతం. భారతదేశం ఎన్నో దాడుల్ని ఎదుర్కొంది. వందల ఏళ్ల పరాయి దేశస్థుల పాలనలోనూ మగ్గింది. అయినా తన ఉనికి మాత్రం ఏమాత్రం కోల్పోలేదు. స్వధర్మాన్ని మాత్రం వీడలేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న మతదాడులు హిందూ మత ఉనికిని ప్రశ్నించే స్థాయికి చేరాయి. ప్రలోభాలతో సనాతన భారతీయ ధర్మ పునాదులను పెకిలించే ప్రయత్నాలు చేస్తున్నాయి అన్యమతాలు. ఈ పరిస్థితుల్లో ఎదుర్కొనేందుకు ఏం చేయాలి, హిందువులంతా ఎలా పోరాడాలి అన్న దానిపై మనతో చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హైకోర్టు న్యాయవాది శ్రీధర్ గారు. నమస్కారం అండి. మరొకరు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి స్టేట్ కో కన్వీనర్ మారేడు మోహన్ గారు. నమస్తే అండి. ఓకే, మరి వీరి ఇరువురిని కూడా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మత మార్పుల గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. శ్రీధర్ గారు, ఇప్పుడు మన హిందూ మతం గురించి, మన హిందూ ధర్మ ఔన్నత్యాన్ని గురించి, మనం జరుపుకునే పండుగలు కానీ, మనం ఆచరించే ఆచారాలు కానీ, వీటిని బట్టే మనం తెలుసుకోవచ్చు మన హిందూ ధర్మాన్ని గురించి. మరి మన పండుగల గురించి, ఆచారాల గురించి, ఔన్నత్యాన్ని గురించి మాకు తెలియజేస్తారు ఈరోజు. చక్కని ప్రశ్న వేశారమ్మా. పండుగ అనేది ఒక ఉత్సవం, అంటే ఒక ఆనందదాయకమైన సామూహికమైన ఒక ఆనందం కదా పండుగ అనేది. నిన్న ఏం జరిగింది మనకి? ఉగాది. ఉగాది అనే పదము అపభ్రంశం. యుగాది అంటే ఎందుకు వచ్చింది యుగాది అని తెలుగు ప్రజలందరూ తెలుసుకోవాలి. యుగాది అనే పదానికి అర్థం ఏమిటంటే, బ్రహ్మ శ్రీమన్నారాయణుడికి తపస్సు చేసినప్పుడు తన స్వరూపాన్ని ఇవ్వమని అడిగారు. ఇచ్చినప్పుడు మొదట ఇచ్చింది రంగనాథ విగ్రహం. ఆ రంగనాథ విగ్రహం నుంచి కాల నిర్ణయం చేసినాడు శ్రీమన్నారాయణుడు. ఈ కాలం ప్రకారం నువ్వు సృష్టి చెయ్యి అన్నాడు. అది ఉగాదికి మూల కారణం. అంటే కాల గమనాన్ని సూచించే పండుగ ఉగాది. మరి కాలం అంటే ఏమిటి? కాలం అంటే మనం తెలుసుకోవాల్సింది కాష్టము, కళ, ముహూర్తము, ముహూర్తముల నుంచి పక్షము, పక్షం నుంచి మాసము, మాసాల నుంచి ఋతువులు, ఋతువుల నుంచి ఆయనము, ఆయనాల నుంచి సంవత్సరాలు. ఈ విధంగా కాలాన్ని గుర్తిస్తూ, కాలగమనాన్ని గుర్తిస్తూ చేసుకునేదే గొప్ప పండుగలు. సో ఇవన్నీ ఇప్పుడు మన గుడి పడవ అని మహారాష్ట్రీయులు చేస్తున్నారు. అలాగే ఈ 14th ఏప్రిల్ అలాంటి సమయం లోపల బైసాఖి అని పంజాబీలు చేస్తారు. చాలా గొప్పగా పండుగ చేస్తారు. చైత్రమాసం లోపల ఇప్పుడు మనకు రాబోయే పండుగ శ్రీరామనవమి. శ్రీరామనవమి నాడే రామ పట్టాభిషేకం చేస్తారు. ఇవన్నీ ఏమిటంటే 3 విధాలైన భక్తి రసాన్ని మనం చాటుకోవచ్చు. ఒకటేమో సామూహికంగా ఆలయాల లోపల ప్రదర్శించేది, అది ఒక భక్తి. ఆగమసారంగా ప్రదర్శించే అది ఒక భక్తి. మనం గృహంలో చేసుకోవచ్చు, గృహం కూడా ఆలయమే కదా. గృహంలో చేసేది అది ఒక భగవత్ ఆరాధన విధి. ఇంకొక ఆరాధన విధి ఏమిటి? ఆత్మపరంగా మనలో ఉన్న పరమాత్మని దర్శించుకోవడం అనేది ఒక విధి. కాబట్టి ఈ విధమైన దీంట్లోపల ఎక్కడ వస్తుందంటే, హిందూ ఆర్ సనాతన ధర్మంలో పుట్టిన వారికి ఇప్పుడు చేయవలసిన విధి ఆత్మజ్ఞానం సంపాదించుకొని మోక్ష మార్గంలో వెళ్ళిపోవడమా, లేకపోతే గృహస్థ ధర్మంలో ఉంటూ ధర్మార్థ కామ మోక్షాది ఇత్యాది పురుషార్థాలని గృహ జీవనం లోపల చేస్తూ, అంటే సాధిస్తూ ఆపస్తంభ, పౌష్కర ఇత్యాది మహారుషులు చెప్పిన సారాన్ని అర్థం చేసుకుంటూ ధర్మసూత్ర పరంగా జీవన గమనమా, లేకపోతే ఆలయాలని పరిరక్షించుకుంటూ సామూహికమైన ఆలయ దర్శనాలచే, అంటే స్వామి యొక్క శ్రీరామనవమి, మనం పట్టాభిషేకము, రాముల వారి కళ్యాణం కూడా అందరం సామూహికంగానే జరుపుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనం అందరం కూడా సామూహికంగా వెళ్ళి ఆ యొక్క దర్శన భాగ్యాన్ని చూసి ఆ కళ్యాణాన్ని తిలకించినప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం. కాబట్టి ఇది మన సనాతన ధర్మంలో ఇచ్చింది. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే, కేవలం పండగ చేసుకుంటున్నాము అంటే పండగని ఏదో పాపం తెలియని వాళ్ళు, తెలుసో పూర్వీకులు ఏదో చేసుకున్నారు, మనకు సంబంధం లేదంటున్నారు. అలా అనుకోకూడదు. ఇప్పుడు ఒక పిల్లవాడు జన్మించాడు అనుకోండి, ఆ రోజు వాడికి మొదటి సంవత్సరం నాడు మనం చేస్తాం కదా జన్మదినం. ఆ జన్మదినాన్ని ఎంత ఆనందంగా చేసుకుంటున్నాము. వాడు పెద్దవాడయ్యి ఏదో ఒక సమాజానికో కుటుంబానికో ఏదో వాడు సహకరిస్తాడని ఒక ఆనందాన్ని మొదలే చెప్పడం, పాజిటివ్గా మనం రియాక్ట్ అవుతాం. అలాగే ధర్మానికి నిలువెత్తు స్వరూపుడైన రామచంద్రమూర్తి రావణ కుంభకర్ణాదులు ఇత్యాదులతోని కేవలం వానర సహాయంతో వారధిని నిర్మించి సీతమ్మను రక్షించి ధర్మాన్ని నిలిపించి నిలబెట్టించి తర్వాత అతనికి జరిగిన పట్టాభిషేకాన్ని
కళ్యాణాన్ని మనం ఎంత గొప్పగా చేసుకోవాలి. అవునండి, మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కూడా పండుగ జరుపుకుంటున్నామంటే అదొక సంతోషంగా బంధుమిత్రులతో చేసుకోవటమే అని అనుకుంటున్నారు, కానీ ఈ పండుగ అసలు మూలాలు ఏంటి అని చెప్పి చాలా మందికి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియట్లేదు. ఎప్పుడు జనరేషన్కైనా ఇప్పుడు చాలామంది మీరు అన్న మాటకి ఇంకో మాట చెప్తున్నాను. చాలామంది సర్వశాస్త్ర కోవిదులకి, రాజ్యాంగ నిపులకి, సర్వ పండితులకు కూడా తెలియని విషయం ఏంటంటే అసలు వాల్మీకి అనే ఒక గిరిజన పుత్రుడు రామాయణాన్ని రచించి సప్తకాండలతో మనకి అందించినారని చాలామంది తెలియడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అది మేబీ రీజన్స్, మేబీ ఎనీథింగ్, అది మనకు అనవసరం. కానీ ఇప్పుడు ఇతర మతాలని మనం కంపేర్ చేసినప్పుడు మన గొప్ప సంస్కృతి ఎంత గొప్పది అంటే ఒక తేనెటీగను, ఒక సీతాకోక చిలుకని గరుక్మంతుడితోని మనం పోల్చవచ్చునా? కాబట్టి ఇది చాలా స్మాల్ ఇష్యూ. వారి గురించి మనం ఆలోచించడం, వారి గురించి విశ్లేషణ చేయడం కూడా అనవసరం. మనం చెప్పాల్సింది ఏంటంటే ఓహో ఇది గరుక్మంతుడి యొక్క వేగం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడం. అలాగే ఒక మినుగురు పురుగు ఉంటుంది. మినుగురు పురుగు ఏం చేస్తే అట్లా చక్ చక్ చక్కని వెలుగుతుంది. అంత మాత్రం చేత అది సూర్యబింబానితో పోలిన కాంతిపుంజమా? అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్నప్పుడు సూర్యోపాసనతో, ప్రతినిత్యము త్రిసంధ్య విధులతో, గమన గతులతో మనకి అన్నీ కూడా నేర్పించేసారు మన పూర్వీకులు. ఇది క్వశ్చన్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆ అండర్స్టాండింగ్ వచ్చిన నాడు మనకి మర్యాద పెరుగుతుంది. ఎవరిని మనం బ్లేమ్ చేయనక్కర్లే. ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా దీపం దగ్గర పోయి చేయబెడితే ఏమవుతుంది? కాలుతుంది. అంటే ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి తెలుసో తెలియకో ఎలాంటి వాడైనా ఆ మార్గంలోకి వచ్చేస్తాడు. వచ్చాయని ఆశించాలి. ఆశిస్తాము. అది తప్పకుండా మనమేమి, నా దృష్టిలో అయితే మనమేమి భయపడాల్సిన అవసరం లేదు. సత్యం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు కాకపోతే రేపొద్దున తెలుసుకుంటారు. తెలుసుకున్నాడు అప్పుడు వారికి ఇంకా జ్ఞానోదయం అవుతుంది. ఆ జ్ఞానోదయం లోపల మర్యాద వస్తుంది. ఇదంతా కూడా కేవలం మర్యాద లేకపోవడం వల్ల, పెద్దలంటే మర్యాద లేకపోవడం వల్ల, వారి పితామహుల మీద మర్యాద లేకపోవడం వల్ల, దానివల్ల మన ఆచార్యం మీద మర్యాద లేకపోవడం. ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఒక్క మాటలో ఏం చెప్తారంటే భూతకాలం ద్వారా సాంప్రదాయం అనే ఒక చక్కని మార్గంలో, సాంప్రదాయం అనే మార్గంలో ఏమిస్తున్నారు? ఈ భవిష్యత్తు అంటే వర్తమానం నిర్మించబడుతుంది. అంటే ఎవరి సాంప్రదాయం అనే వక్షస్థలం వల్ల, అంటే ఒక తల్లి యొక్క ఇచ్చిన క్షీరం వల్ల లాగా సాంప్రదాయం అనేది ఒక పాత భూతకాలానికి, వర్తమానాల కాలానికి ఒక వారధి వంటిది. ఒక తల్లి పాలకున్నంత పోషకత్వాన్ని ఉన్న సాంప్రదాయాన్ని మనం ఎప్పుడైతే లేస్తామో దెన్ ఈ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అమూల్ స్ప్రే, హార్లిక్స్ తింటాను, ఇలాంటి వాటి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. దెన్ లాస్ ఇస్ ఫర్ యూ. అది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, మోహన్ గారు మీరు చెప్పండి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే మత మార్పుడులు ఎక్కువైపోతూ ఉన్నాయి. అది ధనం ప్రలోభం వల్ల కావచ్చు, మీరు పడుతున్న కష్టాలు మీ దేవుడు తీర్చలేకపోయినా మా మతంలోకి వస్తే మా దేవుడు తీరుస్తాడు అని చెప్పి ఇలా ప్రలోభాలు పెట్టి వీటి వలన కావచ్చు మత మార్పుడులు ఎక్కువైపోతూ ఉన్నాయి. అసలు నిజంగా ఒక మతంలో పుట్టి మరో మతంలోకి మారిపోవటం అనేది మరణంతోనే సమానం అంటారా? ఖచ్చితంగా మరణంతో సమానమనే భావించాలండి. ముఖ్యంగా ఇక్కడ మనం అంటే నా పర్సెప్షన్లో మరణంతో సమానమని ఎందుకు అంటున్నానంటే, ఈ రోజు జరిగే మత మార్పులన్నీ కూడా ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ ఒక పీరియడ్ దాటిన తర్వాత వాళ్ళని మరణంలోకి నెట్టడమే. అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒకసారి, మత మార్పుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేది. అంటే ఈరోజు మనం మత మార్పులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉందో, మీది ఒక మతం అని చెప్పి వాళ్ళకు రుచి చూపించి, వాళ్ళకు మతంలోకి నెట్టివేసి ఆపాదించి వాళ్ళని తీసుకెళ్లి ఒక మతంలోకి కూర్చోబెడుతున్నారు. అంటే దానికి కారణం ఏంటంటే, ఒక పీరియడ్ ఆఫ్ కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 50, 20, 30, 40, 100 సంవత్సరాల తర్వాత వాళ్ళ తరాలను ఈ మతం అనే పేరుతో వచ్చే దాడులకు వాళ్ళ భుజాల మీద తుపాకులు పెట్టి ఎదుటివాడిని, శత్రువుని కాల్చడం కోసం తయారు చేస్తున్నటువంటి, అంటే వాళ్ళ పర్సెప్షన్లో తయారు చేసుకుంటున్నటువంటి ఒక సైనికులండి. నేను ఇంతకుముందు కూడా పోయిన డిస్కషన్లో చెప్పడం జరిగింది. ఈ మత మార్పుళ్ళు అనేది 2 స్టేజెస్లో చూద్దాం మనం. గ్రౌండ్ లెవెల్లో మనందరికీ, సామాన్య ప్రజలకి, సొసైటీకి కనిపించేది ఏంటంటే మత మార్పుళ్ళు.
హిందూ దేవుళ్ళను తిట్టడము, హిందూ దేవుళ్ళను దూషించడము, లేదా మీ దేవునితో కాంది మా దేవునితో మేము ఏమంటారు అద్భుతాలు చేసేస్తామని, లేదా డబ్బు ప్రలోభము, లేదా చదువు ప్రలోభము, లేకపోతే ఇంకేదైనా ప్రలోభాలు, ఈ మధ్య అయితే ఇంకా దారుణమైన ప్రలోభాలు కూడా పెడుతున్న పరిస్థితులు మనం చూడొచ్చు. అయితే ఇది ఒక గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుందండి. ఇదంతా ఎవరండి? సామాన్య ప్రజలు, లేదా చదువుకున్న వాళ్ళు ఇల్లిటరేట్స్, లేదా కొంత ఇప్పుడు ఈవెన్ ఈ మధ్య కొన్ని చూస్తే ఎస్సీలలో కూడా తీసుకుంటే కుల వివక్షను ఎదుర్కొన్న వాళ్ళు. ఇది వివిధ కారణాలు ఉన్నాయి, ఒక కారణం కాదు. నేనేమంటానంటే ఈ మత మార్పులను నెక్స్ట్ స్టేజ్లో, అంటే ఈ ఫస్ట్ ఫ్లోర్ కాకుండా సెకండ్ ఫ్లోర్లో చూస్తే, ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి చర్చ్ పాస్టర్లకు, ఫాదర్లకు, వీళ్ళకు, నన్స్కి, వీళ్ళకు కూడా తెలియదు ఈ పెద్ద కుట్ర ఏం జరుగుతుందనేది. సెకండ్ ఫ్లోర్లో చూస్తే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈరోజు మతం మారుతున్నటువంటి ప్రతి సోదరుడు, ప్రతి దళిత సోదరుడు, ప్రతి క్రైస్తవ సోదరుడు, ప్రతి హిందూ సోదరుడు, మీకు అందరికీ నేను చెప్పే ఒకే ఒక మాట ఏమిటంటే, రాబోయే తరంలో ఒక 50-100 సంవత్సరాలు ఎప్పుడైనా సరే రాబోయే తరంలో ప్రపంచంలో ఉన్న అతిపెద్ద మతాలకు వచ్చే యుద్ధానికి యుద్ధానికి సైనికులను తయారు చేసుకోవడమే ఈ మత మార్పిడి. అంటే నా దృష్టిలో మత మార్పిడి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంకరింగ్ ది వరల్డ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంకరింగ్ ది నేషన్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంకరింగ్ ది స్టేట్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ దేర్ హోలీ గాడ్స్, వాట్ ఎవర్. నేను ఇక్కడ నేను చెప్తున్నానండి, నేను ఇక్కడ ఏ మతాన్ని, ఏ దేవుణ్ణి నేను ఇక్కడ చిన్నబుచ్చి మాట్లాడట్లేదు. నేను ఒకటే చెప్తున్నాను, దీనికి ఆధారాలు కూడా చెప్తాను, దీనికి ఆధారాలు లింకప్ చేసి చెప్తాను మీకు. ఓకే. జీసస్ క్రైస్ట్ చనిపోయిన తర్వాత కొన్ని సుమారు 1000 సంవత్సరాల వరకు కూడా క్రైస్తవం అనేది ఒక మతంగా లేదండి. సుమారు 1000 కాదు, సుమారు 1500 సంవత్సరాల దాకా కూడా క్రైస్తవం అనేది ఒక మతం కాదు. జీసస్ క్రైస్ట్ అనే ఒక వ్యక్తి, ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకు ఉన్నటువంటి బోధనలు చేసి, అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలను, అన్యాయాలను వాటికి ఎదురు నిలబడి, అక్కడ పీడగ్రస్తులైనటువంటి కొంతమంది ప్రజలకు వాళ్ళ చెంతన నిలబడి, వాళ్ళకు బాసటగా నిలబడి, వాళ్ళ కోసం పోరాటం చేసి వాళ్ళందరికీ అక్కడ విముక్తి కలిగించినారు, వాళ్ళు పడుతున్నటువంటి బాధల నుండి. అయితే దాని తర్వాత ఆయన దారిని ఫాలో చేసినటువంటి ఎంతోమంది వ్యక్తులు ప్రపంచంలో వివిధ వాళ్ళ శిష్యులు వాళ్ళందరూ కూడా ప్రపంచంలో వివిధ దేశాలకు వాళ్ళందరూ కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని దాన్ని కీర్తించడం కోసం వివిధ దేశాలు తిరగడం జరిగింది. ఆయన క్రైస్తవం అనేటటువంటి ఒక వాదనను తీసుకెళ్లడం జరిగింది. అయితే అప్పటి వరకు కూడా జీసస్ని వీళ్ళందరూ కూడా ఒక గురువు గాను, ఒక దేవుడు గాను, ఒక యుగ పురుషుడు గాను చూసి వాళ్ళను ఆ క్రమంలో ఆయనను ఒక రోల్ మోడల్గా తీసుకోవడం, ఆయన చెప్పినటువంటి జీవన విధానం, ఆయన చెప్పినటువంటి జీవన విధానం ఏంది? నథింగ్ బట్ బైబుల్. ఇప్పుడు ఆ బైబుల్కి అది ఓల్డ్ టెస్టిమనీ అండి, ఇప్పుడు ఫాలో చేస్తున్న న్యూ టెస్టిమనీ కాదు. నేను ఐ రెస్పెక్ట్ ఓల్డ్ టెస్టిమనీ. అయితే ఏమిటంటే ఆ బైబుల్కి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఒక మనిషి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు ఇప్పుడు మన అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు, ఛత్రపతి శివాజీ గారు ఉన్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఆ పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి వాళ్ళ ప్రజలు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళను ఒక స్వాతంత్రం కానీ, వాళ్ళకు ఒక స్వేచ్ఛను కానీ అందించగలిగినారో, అదేవిధంగా జీసస్ క్రైస్ట్ కూడా చేయడం జరిగింది. సో అప్పటి వరకు కూడా జీసస్ క్రైస్ట్ యొక్క సిద్ధాంతాన్ని ఫాలో చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక భక్తులుగా, ఒక తెగలుగా, ఒక డివోటీస్గా, క్రైస్ట్ డివోటీస్గానే ఉండడం జరిగింది. అప్పటి వరకు కూడా క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు. అయితే ఇక్కడ బాగా వినాలి, ముఖ్యంగా ఓల్డ్ క్రూసేడ్ అని నేను పోయినసారి కూడా చెప్పడం జరిగింది. అయితే షార్ట్లో తీసుకున్నాము, ఈసారి కొంచెం వివరించి చెప్తాను. 1095 ఇయర్లో, అంటే జీసస్ క్రైస్ట్ చనిపోయిన తర్వాత ఏడీ 1095 ఏడీలో జీసస్ క్రైస్ట్కి సంబంధించినటువంటి హోలీ ప్లేస్ ఏదైతే జెరూసలేం ఉందో, ఆ జెరూసలేంలో ఆ హోలీ ప్లేస్ని అప్పుడున్నటువంటి ముస్లిం రాజులు ఆక్రమించుకోవడం జరిగిందండి. వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత ఈ జీసస్ క్రైస్ట్ ను ఫాలో చేసే వాళ్ళ భక్తులందరూ కూడా ఉన్నారు కదా, ఆయన భక్తులు, ఆయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిశ్చయించుకోవడం జరిగింది. అప్పుడు వాళ్ళందరూ ఏం నిశ్చయించుకోవడం జరిగింది? వాళ్ళిద్దరిది ఒకటి తెగ, మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ముస్లింది క్రిస్టియన్స్ ఒకటే తెగ, ఒక దగ్గర నుంచి వచ్చినటువంటి తెగనే. అయితే అప్పుడున్నటువంటి పోప్ అర్బన్ II గారు, అంటే అప్పుడున్నటువంటి పోప్ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. జస్ట్ లైక్ మన రామ మందిరం ఇష్యూ లాగే. ఇప్పుడు ఈ రోజు మనం రామ మందిరాన్ని, మా మందిరాన్ని, మా పవిత్ర స్థలాన్ని మేము తీసుకుంటామంటే గగ్గోలు పెట్టేస్తున్నారు. కానీ ఈ రకమైనటువంటి దాడి, ఈ రకమైనటువంటి యుద్ధము 1000 సంవత్సరాలు, ఇప్పుడు నుంచి 1000 సంవత్సరాలు బ్యాక్, అంటే 1095 ఏడీలోనే జరిగింది. ఎవరి ద్వారా జరిగింది? పోప్ అర్బన్ II పిలుపునిస్తే అప్పుడున్నటువంటి క్రైస్ట్ ఫాలోవర్స్ పోయి జెరూసలేం మీద పడి అక్కడ ఉన్నటువంటి ముస్లిం రాజులను అందరినీ కూడా చంపివేయడం జరిగింది. చంపివేసి 4 సంవత్సరాల పాటు జరిగింది ఆ యుద్ధం.
ఆ యుద్ధం ఇప్పుడు సిరియా ఐసిస్ యుద్ధం జరుగుతున్నట్టు కొన్ని సంవత్సరాలు జరిగి 4 అనే దీనికి మూలంగా నేను ఒక మూలాన్ని ఒక విశ్లేషిస్తున్నానండి, కొద్దిగా వినండి. అయితే అక్కడ క్యాప్చర్ చేసుకున్న తర్వాత జరిగింది ఏమిటి అంటే, అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ అందరూ కూడా వివిధ దేశంలోని ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ క్యాప్చర్ చేసుకొని అక్కడ స్థిరత్వాన్ని తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా కాలక్రమేణా మెల్లిమెల్లిగా వాళ్ళ దేశాలకు తిరుగు ప్రయాణం చేయడం జరిగింది. తిరుగు ప్రయాణం చేసిన తర్వాత ఏమైంది అంటే, మళ్ళీ సుమారు ఒక 100 సంవత్సరాల తర్వాత తిరుగు ప్రయాణం చేసినారు. అంటే వాళ్ళు గెలుచుకున్నారు కానీ అక్కడ ఎవరు కూడా స్థిరపడలేదు. తిరుగు ప్రయాణం చేయడం వల్ల మళ్ళీ అక్కడ ఆ జెరూసలేం అనే వాళ్ళ హోలీ ప్లేస్ ఏదైతే ఉందో అది మళ్ళీ ముస్లింల చేతికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈసారి రెండోసారి కూడా మళ్ళీ క్రూసైడ్ అంటే ఇట్ ఈస్ అ సిరీస్ ఆఫ్ వార్స్. అంటే ఒక దండయాత్రలు క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటటువంటి యుద్ధాలు, దండయాత్రలు లాంటివి. అయితే మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత లేదు మనం పోయినాం గెలిచినాం కానీ ఉపయోగం ఏం లేదు, దీన్ని మళ్ళీ మన హోలీ ప్లేస్ ఇది, మనకు ఉన్నటువంటి ఏకైక దేవుడు మన హోలీ ప్లేస్ని తీసుకొచ్చుకోవాలి. మనం ఇప్పుడు ఎస్సీలు ఏ విధంగా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉండేనో, అప్పుడు కూడా ఆ క్రమంలో నా దృష్టిలో జీసస్ క్రైస్ట్ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆయన కూడా అలాంటి వ్యక్తే. అయితే నేనేమంటానంటే, అప్పుడు వాళ్ళు మళ్ళీ నిశ్చయించుకున్నారు, లేదు ఈసారి సెకండ్ క్రూసైడ్ మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే, సెకండ్ యుద్ధం మొదలు పెట్టాల్సిందే అని చెప్పి మళ్ళీ రెండోసారి పోయి జెరూసలేం మీద మళ్ళీ దాడి చేయడం జరిగింది. అట్లా పూర్తిగా 7 సార్లు యుద్ధాలు జరిగినాయండి. ఈ 7 సార్లు యుద్ధాలు కాదు, 7 క్రూసైడ్స్ జరిగినాయి. ఒక క్రూసైడ్లో ఎన్నో యుద్ధాలు ఉంటాయి. అయితే ఈ 7 యుద్ధాలు కూడా సుమారు 500 సంవత్సరాలు జరిగినాయి. ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా జరగడం జరిగింది. అయితే ఈ జరిగినటువంటి యుద్ధాలలో సుమారు అప్పుడే 12 కోట్ల మంది చనిపోయినారు. 12 కోట్లు. వీళ్ళ మనకు శాంతి గురించి బోధించేది. ఈ మతాలు మనకు హిందూ ధర్మానికి శాంతి గురించి బోధిస్తున్నాయి. 12 కోట్ల మందిని రక్తాలు నదులై పారినటువంటి మతాలను అవలంబించే వీళ్ళు మనకు హిందూ ధర్మానికి శాంతిని బోధించడం అనేది అది దాన్ని ఏ విధంగా విశ్లేషించాలో నాకైతే అర్థం కావట్లేదు. అయితే 12 కోట్ల మంది చనిపోయినారు ఆ 7 క్రూసైడ్స్లో. అయితే లేదు ఈసారి మనం దాన్ని క్యాప్చర్ చేసి మన దగ్గర ఎట్లా అట్టి పెట్టుకోవాలంటే, అక్కడికి మనం పోయి అక్కడ ఉన్నటువంటి మనం ముందు గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగతా మతాల వాళ్ళను ముందు మన మతంలోకి తీసుకురావాలి. అది నయానా భయానా లేదా సామధాన భేద దండోపాయాల, గొంతు మీద కత్తి పెట్టడమా లేదా చేతిలో డబ్బు పెట్టడమా లేదా దేవుని ఆశ చూపించడమా, ఇంకే విధంగానే ఉండొచ్చు. అంటే అప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి మత మార్పిడి అనే కంటెన్షన్ మొదలైందే 11th సెంచరీలో. ఫస్ట్ సారి కాలేదు, సెకండ్ సారి అంటే 1100 సంవత్సరంలో ఇయర్లో స్టార్ట్ అయింది. 1 సెకండ్ 1147లో ఈసారి యుద్ధం జరిగింది. అప్పుడు సుమారు 2 సంవత్సరాల యుద్ధం తర్వాత గెలిచి లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ముందు మనం క్రైస్తవ మతంలోకి తీసుకోవాలి, క్రైస్తవ విధానంలోకి తీసుకురావాలి, జీసస్ క్రైస్ట్ భక్తులుగా మార్చాలని చెప్పి మారిన వాళ్ళని మార్చిండ్రు, డబ్బు ఆశ చూపిండ్రు, అన్ని ఆశలు చూపి ఇప్పుడులాగే మారని వాళ్ళని చంపేసిండ్రు, గొంతు మీద కత్తి పెట్టి మార్చిండ్రు. అప్పుడు ఏమైందంటే ఒక స్థిరత్వం వచ్చింది. అప్పుడు వాళ్ళ చేతుల్లోకి వాళ్ళ హోలీ ప్లేస్ అనేది ఒక కంటిన్యూటీగా వచ్చింది. తర్వాత మళ్ళీ ముస్లింలు దండయాత్రలు చేయడము, తర్వాత వాళ్ళని ఎదురు కొట్టడము, వీలు చేయడము, ఇలా క్రమంగా 7 సార్లు జరిగింది. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత ఏమైందంటే, మత మార్పిడి అనేది చేయాల్సిన అవసరం ఎందుకు అనేది వాళ్ళకి అప్పుడు అర్థమైందండి. సో ఈ క్రూసైడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పర్ హ్యాండ్ క్రిస్టియన్సే మిగిలింది. ఓవరాల్గా క్రిస్టియన్సే మిగలంతో 15th సెంచరీలో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, లేదు మత మార్పిడి అని ప్రపంచవ్యాప్తంగా జరగాలి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే అప్పుడు మనం, ఎందుకంటే అప్పటికే ముస్లిం కంట్రీస్ చాలా ఉన్నాయి, క్రిస్టియన్ విధానాలు ఉన్నటువంటి కంట్రీస్ చాలా ఉన్నాయి. సో లేదు ఈ క్రిస్టియానిటీని మనం ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది చాటి చెప్తేనే రేపన్నాక మనకు వచ్చే యుద్ధాలకు మనకు జన సమీకరణ సులువుగా జరుగుతుంది, మనం యుద్ధాలు ఈజీగా గెలవగలుగుతామన్నాయి. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతాన్ని బాగా విస్తరించడం జరిగింది. అయితే అప్పటికే దెబ్బతిని ఉన్నారు ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళు వెనుకబడడం జరిగింది మత ప్రచారంలో. అయితే 17th సెంచరీలో జీసస్ క్రైస్ట్ పుట్టిందేమో 2000 AD అయితే, 2000 BC అయితే, 2000 సంవత్సరాల క్రితం అయితే, క్రైస్తవం అనేది మతంగా మారింది సుమారు 1500 సంవత్సరంలో 1500 సంవత్సరంలో 15th ADలో జరిగింది. 15th ADలో క్రైస్తవాన్ని ఒక మతంగా గుర్తించి మనమందరం ఒక మతంగా ఉంటేనే మనం దీన్ని ప్రపంచాన్ని గెలవగలుగుతాము. ఎందుకంటే ఇప్పుడు ఒక గ్యాదర్ అయిన వాళ్ళకు ఒక ఆర్గనైజేషనో ఒక సొసైటీయో నిర్మించి పెడితేనే వాళ్ళు ఒక దాంట్లో ఉంటారు, లేకపోతే చెల్లాచెదరం అయిపోతారు. జనరల్ కంట్రీని తీసుకోండి. ఆ విధంగా క్రైస్తవ భక్తి అనేది, జీసస్ క్రైస్ట్ మీద ఉన్న భక్తి అనేది వాళ్ళ డివోటీస్ అందరూ కూడా క్రైస్తవ మతాన్ని ఫామ్ చేయడం జరిగింది, దాన్ని మతంగా స్వీకరించి మతంగా తీసుకెళ్లడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళు అప్పుడే గమనించినారు, 500 సంవత్సరాలు యుద్ధాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లకు ఫ్యూచర్ ఆలోచన ఉండదంటారా అండి? వాళ్ళ మేధావులు ఊరికే ఉంటారా? లేదు
ఇప్పటి నుంచే మనం ఆలోచన చేసుకోవాలి, ఇప్పటి నుంచే క్యాప్చర్ చేసుకోవాలని చెప్పి ఆ క్రమంలో ప్రపంచాలు వంగిపోయి సులువుగా ఓటమిని ఒప్పుకున్న వాళ్ళనేమో వాళ్ళు సామంతరాజులుగా తీసేసుకోవడం జరిగింది. చాలా దేశాలు చూడొచ్చు మనం. అలా కాని వాళ్ళను భారతదేశం లాగా ఇంకా మనకి ఇప్పుడు వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఎన్నో దేశాలు ఉన్నాయి, న్యూజిలాండ్ అన్నింటిని కూడా క్యాప్చర్ చేసినవి. క్రైస్తవ మతం అనేది క్యాప్చర్ చేయడం జరిగింది. అందులో వాళ్ళ మతాలు పూర్తిగా వినాశనం అయిపోవడం జరిగిందండి. ఎప్పటికైనా క్రైస్తవులు కానీ ఇస్లాం రాజ్యం పాలన కానీ జరిగినప్పటికీ కూడా హిందూ మతం నిలబడ్డదంటే కేవలం భారతదేశంలో కాబట్టే. అది కూడా గురువుగారు చెప్పినట్టు కేవలం హిందూ ధర్మంలో ఉన్నటువంటి చాలా బలమైనటువంటి పునాదులు ఉండడం కారణం చేతనే హిందువులు ఇంకా కూడా మతం మారకుండా మిగలడం, హిందువులు ప్రపంచ దేశంలో ఇంకా 3వ అత్యధిక జనాభాగా మిగలడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి మతం మారినటువంటి అందరు సోదరులకు నేను చెప్పే మాట ఒకటేనండి. నేను ఎక్కడ కూడా నేను జీసస్ క్రైస్ట్ను కించపరచట్లేదు, ఆయన నమ్మను అనట్లేదు. ఆయన గొప్పవాడే, బైబిల్ కూడా గొప్పదే, కానీ మాకు గొప్పది కాదు, మీకు గొప్పది. మీకెందుకు గొప్పది? మీకంటే ఇక్కడ మతం మారిన వాళ్ళకి కాదు, అక్కడ ఆ జెరూసలేము ఆ ప్రాంతాల్లో పీడగ్రస్తులకు ఎవరికైతే నష్టం జరిగిన వాళ్లకు మంచి చేయగలిగినరో వాళ్ళకు గొప్పది, వాళ్ళు ఆరాధించుకుంటారు. మనం ఎవరిని ఆరాధించుకోవాలి? ఇక్కడ మన కోసం పోరాటం చేసిన వాళ్ళు కొన్ని వందల వేలల్లో ఉన్నారు. భగత్ సింగ్ గారు ఉన్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు, అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు, ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్, ఇలా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని మనం చూసుకోకుండా, వాళ్ళని మనం కీర్తించుకోకుండా మనం క్రైస్తవ మతం స్వీకరించమనేది కేవలం నిజంగా వాళ్ళు అంటారు కదా, అది గొర్రెతత్వం తప్ప ఇంకేమీ కాదు. వాళ్ళు అందుకే మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేసి అలా అంటున్నారు. కాబట్టి క్రైస్తవ సోదరులారా, మీరందరూ కూడా కేవలం బలిపశువులను చేయడం కోసమే మిమ్మల్ని ఈ క్రైస్తవ రాజ్యాలు చేస్తున్నటువంటి అతిపెద్ద కుట్ర. కాబట్టి దయచేసి మతం మారడం అనేది తప్పు. శ్రీధర్ గారు, ఇప్పుడు మన హిందూ ధర్మానికి, హిందూ మతానికి సంబంధించి రాముల వారు ఉన్నారు, రామాయణం అనేది జరిగింది అని చెప్పేసి రామసేతు ఉంది, వానరులు నిర్మించినటువంటి రామసేతు కూడా ఉంది. అలాగే శ్రీకృష్ణుడు నడయనటువంటి ద్వారకా ఉంది అని చెప్పేసి ఎన్నో పరిశోధన ద్వారా బయటపడింది. అంటే మన హిందూ ధర్మానికి, మన మతానికి సంబంధించిన దేవుళ్ళు, వారికి వృత్తాంతాలు అవన్నీ జరిగాయి అని చెప్పి పరిశోధన ద్వారా కూడా తేలింది. మరి వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ మా దేవుడు ఉన్నారు అని చెప్పేసి అట్లా ఏమన్నా ఆధారాలు ఏమైనా లభించాయంటారా? ఎవరు దానికైనా కూడా వాక్యం, ఎవరు నిలబడినా కూడా వాక్యం వినమని చెప్తున్నారు. వాక్యం అంటే ఎవరు చెప్పినారో అది వాక్యం. ఇక్కడ హైందవ సంస్కృతికి కానీ సనాతన ధర్మంలో వచ్చేది శబ్ద ప్రమాణమైన వేదం. చతుర్భువన శాస్త్రాలు అంటారు. అంటే 4 వేదాలు, 6 వేదాంగములు, న్యాయశాస్త్రం, ధర్మశాస్త్రం, మీమాంసా శాస్త్రం ఇత్యాది అన్నీ కూడా కలిపి చతుర్విధ భువన శాస్త్రాలు అంటారు. అందుకని ఇప్పుడు ఇంకొక మత మార్పిడికి ఒక ముఖ్య కారణం ఏమైపోయిందంటే మనుస్మృతిని అందరు తగలెట్టేస్తారు. ఇప్పుడు మనువాది పాలిటిక్స్ అనే ఒక కొత్త పదం. మనునే ఐసా కియా, ఏ కరా ఓ కరా అని చెప్తారు. అసలు మనుధర్మశాస్త్రాన్ని ఎంతమంది చదివారు? మనుధర్మశాస్త్రంలో చాలా స్పష్టంగా మను అనేవారు ఎవరు? బ్రహ్మపుత్రుడు. బ్రహ్మపుత్రుడైన వాడు బ్రహ్మచ్చే జ్ఞానం పొంది ఇతరులకందరికీ కూడా సృష్టి క్రమాన్ని, ఏ విధంగా పశుపక్షాదులు, తిర్యకాలు ఇట్లాంటివన్నీ సృష్టి జరిగిందని చెప్పినాడు. చెప్పినప్పుడు మనుషులకు జంతు ధర్మాలు జంతువులకున్నాయి, ఇన్స్టింక్టివ్. జంతువులన్నీ కూడా వాటి వ్యవస్థ మనకు తెలుసు. అలాగే వృక్షాదులన్నీ కూడా స్థావరాలు, వాటి యొక్క నిర్మాణం, వాటిలో ప్రాణశక్తి ఉంది. కానీ మనిషికి, జంతువుకి, పశుపక్షాదులకి తేడా ఏంటి? చైతన్యం. మనిషికి చైతన్యం ఉంది కాబట్టి వాడు ఆ చైతన్యాన్ని అదే విధంగా నిర్మించుకుంటూ, దాన్ని ఒక కుటుంబ వ్యవస్థలో కలిగించుకుంటూ, ఒక సమాజాన్ని ఒక మంచి పద్ధతి లోపల విభాగించుకుంటూ చేయాలనేది మనువు చెప్పినాడు. మనువు ఎక్కడ కూడా నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అన్నాడు అని దాన్ని చూపిస్తారు అందరూ కవులు. ఆనాడు ఈనాడు అని పాటలు కూడా పాడతారు. కానీ మనువు అలా చెప్పలేదు. అంటే స్త్రీ చిన్నప్పుడు తండ్రి రక్షణలో, పెద్దగైనాక భర్త రక్షణలో, ఆ తర్వాత బిడ్డ రక్షణలో, అంటే పిల్లవాడి రక్షణలో ఉండాలి. ఆ విధంగా ఉండడం వల్ల తనకి సేఫ్టీ అన్నాడు. అంతేగాని నన్ను నేను రక్షించుకుంటాను అంటే నీ ఇష్టం, ఎవరైనా అలా వెళ్ళిపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. రెండోది ఏమిటంటే అన్ని 4 చతుర్విధ కులాల లోపల శూద్రులు అనే వారిని కింద పెట్టేశాడు. కాబట్టి మనువు అనగదొక్కమన్నాడు. అలా మనువు ధర్మం చెప్పలేదు. మనువు ఏం చెప్పాడంటే గుణత్రయ విభాగ, అంటే సత్వ రజస్తమస్ గుణాలలో ఏదైతే ఉందో పూర్ణ పురుషుడైన పరమాత్మ తన యొక్క శరీర ఆకృతి ఏ విధంగా ఉందో అదే విధమైన జ్ఞానము గుణముతోనే క్లాసిఫికేషన్ జరిగింది.
ఎవరిదైనా కూడా ఇప్పుడు అట్లా అనుకుంటే విశ్వామిత్రుడు క్షత్రియుడు, మరి గాయత్రి మంత్రాన్ని ఎలా ఉపాసించాడు, బ్రహ్మజ్ఞుడు ఎలా అయ్యాడు? అలాగే మనం తీసుకుంటే మార్కండేయ ధర్మరాజు అడుగుతాడు ఒక ప్రశ్న. ఎవరిని అడుగుతాడు? మార్కండేయ ఋషిని. అసలు ప్రాతివ్రత్యం అంటే ఏంటని. సుశీల అనే ఒక స్త్రీమూర్తి, కౌశికుడు అనేవాడు, అతడు బ్రాహ్మడు, సద్బ్రాహ్మణుడు, సర్వశాస్త్ర పారంగతుడు. ఇలా చూస్తాడు, కొంగ కాలిపోతుంది. పోయి ఆయన పతి భిక్షాటనకి వెళ్తాడు. భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఆమె భర్తకే మర్యాద ఇస్తుంది. ఇస్తే ఏమంటాడు? లేదు, నువ్వు రావాలంటాడు. నేను ఇంత పెద్ద శాస్త్రజ్ఞుడిని, సర్వం తెలిసిన వాడిని, నువ్వు నన్ను మర్యాద చేయలేదంటే నా పతి ధర్మమే ముఖ్యమండి అని చెప్తే లేదు అని ఏదో అనబోతాడు. అన్నప్పుడు మీరు ఆ కొంగని కాల్సినంత ఇది నా దగ్గర మీరు చూపించకండి అంటది. ఎందుకు, నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆ పవర్ అంటే, నేను పతిని దైవం అనుకున్నాను. పతి అంటే పాలించేవాడు కాబట్టి అది ఒక మీనింగ్. ఇంకో మీనింగ్లో చూస్తే జగత్పతి ఉన్నాడు కదా పరమాత్మ, సర్వులను ప్రకృతిని అన్నిటినీ అతడే తన ఆధీనంలో పెట్టుకొని నడిపిస్తున్నాడు. చెప్పాడు. అప్పుడు ఆమె చెప్పింది, నువ్వు పోయి జ్ఞానాన్ని ఎవరి దగ్గర తెలుసుకోవాలంది? ధర్మవ్యాధుడు అనే ఒక మాంస విక్రయదారి దగ్గర పోయి ధర్మశాస్త్రం నేర్చుకోమంది. అతడు శాంతతత్వాలు ఇట్లన్నీ బోధించినాడు. కాబట్టి పురాణ కాలం లోపల ఎవరిని డిస్క్రిమినేషన్ చెయ్యలేదు. మేబీ ఒకటి రెండు జరుగుతుంది ప్రతి సమాజంలో. ఇప్పుడు ఈ సమాజంలో జరగట్లేదా? ప్రతి సమాజం లోపల కొన్ని అబరేషన్స్ అంటారు దాన్ని, అవి ఉంటుంది. అంత మాత్రం దాన్ని చూపించేసి మీరు చెప్పిన వాక్యమే కరెక్ట్ అనుకొని ఇతరులు చెప్పిన శబ్ద ప్రమాణాలు లేదనుకోవడం తప్పు. శబ్ద బ్రహ్మ శృతి శైల అంది వేదం అంటే. అలాగే వారు మన కేటగరైజేషన్లో అంటే సనాతన ధర్మంలో ఏం చేశారు? మొదలు శరీరము, తర్వాత మనసు, దీనికి ఒక శాస్త్రం చరక సంహిత. ఆయుర్వేద శాస్త్రం అంతా శరీరం మాధ్యమం కలు ధర్మ సాధనం అంటే చేస్తుంది. శరీరం అనేది ఇలా ఉంటుంది. శరీరం లోపల మనసు ఏ విధంగా ఉంది, ఆత్మ ఎలా ఉందని ఆధ్యాత్మిక శాస్త్రం. శరీరం ఎలా ఉంది, ఎలా నిర్ణయం చేసుకోవాలనేది చరక సంహిత ఇట్లాంటివి చెప్పింది శరీరం గురించి. అలాగే శరీరంలో ఉన్న ఆత్మని అందుకోవడానికి మనసుని ఎలా నిగ్రహించుకోవాలని చెప్పింది యోగ శాస్త్రం. అలాగే ఈ శరీరం ఆత్మ ఇవన్నీ పుట్టుక జననాలు ఎలా టైం ఫ్రేమ్ ఉందో టైం ఫ్రేమ్ చెప్పింది జ్యోతిష శాస్త్రం. అంటే మైన్యూటెస్ట్ ఆఫ్ ది మైన్యూటెస్ట్, ఈ సమయంలో ఇలా జరుగుతుంది, ఈ కాలగమనం ఇలా ఉంది కాబట్టి ఇలా జరుగుతుందని చెప్పి పర్ఫెక్షన్ లోపల చదివి చెప్పింది. కాబట్టి ఇంత గొప్ప సారాన్ని మనము కించపరుచుకునే విధంగా చూడకూడదు. వారి దాంట్లో ఉండని కాక నేను నిజంగానే చెప్పాను. మనం ఏదైనా కూడా ఒకరిని మనం కంపేర్ చేసే విషయం అక్కర్లేదు. ఈ వీరు చెప్పినా వారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ధర్మ అర్థ కామ మోక్షం లిబరేషన్ అంటే విడుదల. దేని నుంచి విడుదల? శరీరం నుంచా విడుదల, నీ యొక్క జన్మ పరంపర నుంచా విడుదల. నీ జన్మ పరంపర నుంచే ఇచ్చువాడు ఎవడు, జగత్పతి ఎవడు, జగత్మూల కారకుడు ఎవడు అనేది వేదము ఇతిహాసం అన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పేసినాయి. కొత్తగా అవసరం లేదు. మామి చిగురు తెలగానే కోయిల పలికేనా, కోయిల గొంతు వినగానే మామి చిగురు వచ్చానని ఒక సాహిత్యకారుడు అంటాడు. పువ్వెందుకు నేలపై పుడుతుంది, గుడిలోనో జడలోనో వాలాలని, ముత్యమేల కడలిలో పుడుతుంది, ముత్యమైన హారంగా మారాలని. ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కొరకే కాదు అతడు పరుల కొరకు బ్రతకాలి, తానున్నా లేకున్నా తన పేరు నిలవాలని ఒక సాహిత్యకారుడు అంటే. ఇతడు విక్రమాదిత్యుడి కొలువులో, భోజరాజు కొలువులో ఉన్న కాళిదాసుని ప్రశ్నేశారు. అర్ధశ్లోకం లోపల నీవు మొత్తము పురాణ వాగ్మ్యమంతా ఉన్నదాన్ని చెప్పేసేమన్నారు. అర్ధశ్లోకంలో మనం చెప్పగలుగుతామా అంటే, ఇలా చెప్పిన వాళ్ళు ఉన్నారు, అలా చెప్పిలా ఉన్నారు. అప్పుడు కాళిదాసు ఏమంటున్నారంటే, అర్ధశ్లోకేన ప్రవిశ్యామి యదుక్తం శాస్త్రకోటిభి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు. అంటే అర్ధశ్లోకం లోపల మొత్తం పురాణ ఇతిహాసాలు ఏం చెప్తున్నాయంటే, పరులను పరులకు ఉపకారం చేసిన వాడు పుణ్యాత్ముడు, ఎవడైతే పరులకు హాని చేయవాడు పాపాత్ముడు అన్నాడు. అది ధర్మశాస్త్రం. అది ధర్మంగా ఏం చెప్తున్నారంటే, ఒక శాస్త్రం అనేది ఒక్కొక్కసారి విస్తారంగా ఉంటుంది, ఒక్కొక్కసారి సూక్ష్మంగా ఉంటుంది, ఒక్కొక్కసారి అర్థమయ్యేటట్టు ఉంటుంది. కాబట్టి కేవలం ఒక చిన్న పుస్తక మాధ్యమం లోపల ఇంత పెద్ద సృష్టి లోపల ఇన్ని జీవరాశుల లోపల 84 లక్షల యోని లోపల జన్మసారం ఉందని చెప్పి, అలాంటి దాని లోపల మనుష్య జన్మం వచ్చి, ఆ మనుష్య జన్మంలో ఉత్తమ గతి వచ్చి, ఆ మోక్షానికి పోవాల్సిన మార్గదర్శనం చేస్తున్న ఈ యొక్క వైదిక ధర్మము మీరు దాని పేరు పెడుతున్నారు అంటే
అది చాలా ఆలోచించదగ్గ విషయం. ఇందాక బ్రదర్ అడ్వకేట్ చాలా చక్కగా చెప్పారు. అసలు హిస్టారికల్ పర్స్పెక్టివ్ లోపల ఒక కనువిప్పుదాయకం. గుటన్బర్గ్ అనేవాడు ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్నాడు. అప్పటి నుంచి ఏమైందంటే 14th century లోపల కనుక్కున్నాక ఇట్ హాస్ లెడ్ టు రెనైజాన్స్, పునర్జీవనము ఆర్ ఒక నూతన జీవన మాధ్యమానికి దారితీసింది. దాని తర్వాత పారిశ్రామికరణ తర్వాత వచ్చింది ఏంటంటే వీళ్ళకి ఒక్కొక్క స్టెప్ లోపల వనరులు కావాల్సి వచ్చింది. ఆ వనరుల వల్ల ఏం చేశారంటే ఎన్ని దేశాల మీద వెళ్ళారు. వెళ్ళినప్పుడు అప్పటి వరకు వాళ్ళకి దృష్టి ఓన్లీ ధనాన్ని దోచుకోవడము, వనరులను దోచుకోవడం వరకే ఉంది. ఎప్పుడైతే రాజ్యాధికారాలు వెళ్తుందో అప్పుడు ఈ మతాన్ని ఒక అస్త్రంలాగా ప్రయోగిస్తున్నారు. కాబట్టి వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఇవాళ మనకంతా కూడా మెకాలే విద్యా విధానం, మనకంటూ ఒక ఒరిజినాలిటీ పోయి మనం ఏది చూసినా కూడా ఒక శాస్త్ర దృష్టి. ఏ విధంగా అంటే బ్రిటిష్ వాళ్ళు లేకపోతే ఐరోపా వాళ్ళు చూసిన దృష్టితో ఉంటేనే మనం గుర్తించాలి అని ఒక ఆత్మన్యూన్యత భావంలో పడిపోయాం. ఇవాళ ఒక చిన్న విషయం చెప్తాను. వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అన్ని వర్క్ చేస్తున్నాయి. చాలా గ్రేట్ అంటుంది. రామాయణం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి విభీషణుడు రావణాసురుడు కింద పడిపోయినాడు, అయిపోయింది, అతను మరణించినప్పుడు అతనికి అంత్యక్రియలు చేయనున్నాడు. రాముడు ఏమంటున్నాడంటే అతను బ్రతికున్నంత వరకు, ఈ శరీరంలో ఉన్నంత వరకు నీకు అన్న తమ్ముడు ఇవన్నీ, అతడికి మోక్షంకి, అతనికి అంత్యక్రియలకు అర్హుడు. డెడ్, హూఎవర్ ఈజ్ డెడ్ దే షుడ్ హ్యావ్ రెస్పెక్ట్, ఫ్యూనరల్ రైట్స్ అని చెప్పాడు. లేదు నేను చేయను అన్నాడు. కాదు నేను అతను నువ్వు చెయ్యాలి అంటాడు. ఎందుకు చేయాలంటే నీకు నాకున్న సంబంధంతో, నీకు అన్న కాబట్టి నేను మోక్షం ఇస్తున్నాను పో అన్నాడు రాముడు. అంటే అతన్ని నేను గౌరవిస్తున్నాను. అదే మన హ్యూమన్ రైట్స్లో ఉంది. దానికి హ్యూమన్ రైట్స్ యునెస్కో యాక్టివిటీ వీ హ్యావ్ టు డూ అని చెప్పి ఇంగ్లీష్లో ఏదో చెబుతూ ఉంటారు. అలాగే హనుమంతుడు వారు సీత దగ్గర వెళ్ళినప్పుడు సంస్కృత కోవిదుడు, అతడు సర్వశాస్త్ర పారంగతుడు. హనుమంతుడు కుశాగ్ర బుద్ధిశీలుడు. అయినా కూడా ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేసినారు, అతడు మాట్లాడింది కోసలి అనే భాష లోపల సీతమ్మకి తల్లిగారి భాష అర్థమవుతుందని చెప్పి ఆ భాషలో మాట్లాడి చెప్పుకున్నాడు. అలాంటి గొప్ప విషయాలు మన శాస్త్రంలో నర్మగర్భంగా టీచ్ చేయబడి, అదే హనుమంతుడి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు మొదలు ఇంద్రజిత్తు. రాముడికి హాని జరుగుతుందని చెప్పి ఆ బ్రహ్మాస్త్రాన్ని తను తీసుకున్నాడు. అది స్వామి భక్తి పరాయణత. ఇలాంటి విషయాల లోపల దధిభాండు అనేవాడు కొండకి మోక్షం ఇవ్వమన్నాడు. ఆఖరికి కృష్ణుడు ఒకసారి వచ్చి కొండలో దాచుకుంటాడు. చెప్పొద్దన్నాడు తల్లికి, కొట్టబోతుందని. కొట్టొద్దంటే సరే అన్నాడు. తీయమంటే తీయనన్నాడు. ఎందుకంటే నాకు మోక్షం అన్నాడు. మోక్షం ఇచ్చే విషయం కాదన్నాడు. లేదు నువ్వు ఇచ్చి తీరాలన్నాడు. కొండలకి వెళ్ళి బయటికి లాడు. శ్రీకృష్ణుడు అంటాడు. సరే నీకు ఇస్తున్నా అన్నాడు. నాకే కాదు నా ఇంటి వాళ్ళకి అన్నాడు. వాళ్ళకి ఇస్తున్నాడు. ఇంకెవరికి అన్నాడు. ఆయనకు తెలిసినోడు అందరూ అడిగాడు. ఇంకెవరికి వెళ్ళంటే నిన్ను ఈ మోసి నీ కొండ కూడా మోక్షం అన్నాడు. దీనికెందుకు మోక్షం అంటే లేదు నా గుర్తుకి ఇది ఉండాలన్నాడు. అంత అపారమైన కరుణ, ఒక అచేతనమైన వస్తువు మీద కూడా కారుణ్యం చూపించిన దేశం మంది. ఇలాంటి గొప్ప ధర్మ విషయాల లోపల మీరు ఏదో చెప్పే ఈ స్టోరీలు కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే అది వెరీ 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 స్మాల్ ఇష్యూ. అందుకనే ఒక పెద్ద దీపాన్ని మీరు వచ్చి టచ్ చేయాలనుకుంటే అది మీ ఇష్టం. చెప్పినప్పుడు తెలుసుకోవాలి. ఎవరైతే ఒక గొప్ప ఒక డైమండ్ వాళ్ళ చేతిలో ఉంది, అది ఎవరో చెప్తున్నారు ఇది మామూలు రాయి అని, మీరు దాన్ని విడుచుకుంటే తర్వాత మీ అన్ని హక్కులు పోతాయి. దాన్ని వాళ్ళు చౌరత్వం చేసేస్తారు. అన్ని విషయాల లోపల ఎవడైనా కూడా ఒక గొప్ప వస్తువు ఉన్నప్పుడు దాన్ని లాక్కున్నప్పుడు దాన్ని అవమానిస్తారు. దాంట్లో మీరు పాత్ర కాకూడదు. యూ షుడ్ నాట్ బికమ్ పార్టీస్. ఈ పవిత్ర నేలలో జన్మించిన దానికి మీకున్న పూర్వమైన ఏ వ్యవహారాలు దాంట్లో ఉంటే మీ అదృష్టం, లేకపోతే పరమ దురదృష్టం. మన మతం గొప్పదనాన్ని గురించి మనం మర్చిపోకూడదు. మనం మతం ఎవడో చెప్పిందని మనం వినకూడదు. చెప్పేవాడు ఎవరో అని తెలుసుకోండి. అసలు స్టడీ చేయండి. కొన్ని సైంటిఫిక్గా మీరు స్టడీ చేయండి. దీంట్లో ఏముంది, దాంట్లో కంపారిటివ్ అనాలిసిస్. ఇప్పుడు ఒక చీమ ఉంది, ఒక ఏనుగు ఉంది. చీమకి ఏనుగుకి ఏం తేడా తెలుసుకోండి. తెలుసుకోకుండా అన్ని జీవజాలం అంటే కరెక్టే, కానీ జువాలజీ చదివే సబ్జెక్ట్కిను, బాటనీ చదివే సబ్జెక్ట్కిను, ఆస్ట్రాలజీ చదివే సబ్జెక్ట్కిను, ఆస్ట్రానమీ ఉన్న సబ్జెక్ట్కిను, లీగల్ సబ్జెక్ట్ తేడా ఉంది కదా. ఏ తేడా, అన్ని సబ్జెక్ట్స్ అని మనం అనుకోకూడదు. అన్ని మతాలే అనిపించిందా, దాంట్లో ఏది మానవాళికి ఉపయోగించేది ఉందో దాన్ని మీరు చూడండి. మీకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం వల్ల రామకృష్ణాదులు, వరహస్వామి ఇట్లాంటి గొప్ప గొప్ప అవతార లక్షణంతో మీకు వేద పురుషులు చెప్పిన
భావజాలంతో నదీమ తల్లులను వృక్షజాత సంజాతాలని మర్యాద చేసి ఎంతో గొప్ప సంస్కృతి సౌరభాలు ఉన్న మీకు ఎవరికైనా కూడా ఎందుకు ఆ ప్రలోభ? ఎవరు చెప్తున్నారు? ఎవడు వాడు ఎచ్చటివాడు ఇటు వచ్చిన దొంగ దుండలేడు అని చెప్పి అల్లూరి సీతారామరాజులో అల్లూరి సీతారామరాజు పేరు చెప్పారు కాబట్టి అది సినిమా చూడాలి. అట్లాంటి సినిమాలు చూడట్లేదు ఈ మధ్య. దాంట్లో రూదర్ఫోర్ట్ అనే అతనితోని బ్రిటిష్ వాళ్ళు చేసిన గొప్పతనాలు మన అల్లూరి సీతారామరాజుకి ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది. దాంట్లో మేము అది చేశాము ఇది చేశామంటే దేని గురించి చేశాడో దాంట్లో చెప్తారు. ఆ ఒక్క పదం చాలా అర్థం చేసుకుంటే టోటల్ స్టోరీ అర్థమవుతుంది. బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్, దేర్ హైనస్ ది క్వీన్ విక్టోరియా నుంచి వాళ్ళు ఏం చేసినారు, హౌ దే హ్యావ్ డ్యామేజ్డ్ అండ్ డిస్ట్రాయిడ్ ది నేషనల్ విగర్ అండ్ వైటాలిటీ అర్థమవుతుంది. మోహన్ గారు మీరు చెప్పండి, మన సనాతన ధర్మం అనేది ఆది లేదు అంతం లేదు అని చెప్పుకుంటూ ఉంటాం మన మతం గురించి. అయితే ఈ మత మార్పులకి సంబంధించి దేశ ప్రజలలో ఎలాంటి అవగాహన రావాలంటారు? ముఖ్యంగా మాట్లాడుతా అండి, ఇక్కడ అవగాహన కంటే ముందు ఇన్ఫర్మేషన్ రావాలండి. మీరు 2 వస్తువులు కొనడానికి వెళ్ళారండి. అంటే జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాం. మార్కెట్కి వెళ్ళారు, 2 వస్తువులు కొనడానికి వెళ్ళారు, 2 కార్లు కొనడానికి వెళ్ళారు. మీరు ఈ కార్ కొనడానికి ఆ కార్ కొనడానికి, లేదా ఈ కార్ వద్దనడానికి ఆ కార్ వద్దనడానికి మీకు కొన్ని రీజన్స్ కావాలి. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటి, దాంట్లో ఉన్న మైనస్లు ఏంటి, దాంట్లో ఉన్న గొప్పతనం దీంట్లో మైనస్. అయితే ముందు మనము ఆ కార్ను రిజెక్ట్ చేయాలి అంటే మన కార్లో ఉన్న గొప్పతనం ఏంటో మనకు తెలియాలి. అంటే మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలియాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఒక కుండ ఉంటుంది. గురుగారు చెప్పినట్టు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. ఒక కుండ ఉంటుంది. ఆ కుండలో మీరు ముందు బియ్యం పోసేసారనుకోండి, ఆ బియ్యం నిండుగా పెట్టేసి దానిపైన నుంచి ఇంకెవరన్నా మనం అవతల వాడు వచ్చి, ఇతర మతస్థుడు వచ్చి దానిపైన ఎంత మట్టి పోసినా, వాడు ఎంత మట్టి పోసినా ఆనందించినా, మనం వచ్చి ఆ కుండ మీద ఉన్న ఇట్లా చేయబెట్టి ఇట్లా అనేస్తే పైకి తేలేదేంటండి? బియ్యం. అదే మనం ఆ కుండ నింపే ముందు వాడు మట్టితో నింపి తర్వాత మనం ఎన్ని బియ్యం పోసినా వాడు వచ్చి చేతో ఇలా అనేస్తాడు. ఈరోజు పరిస్థితి అదే. మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాలంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ జరగాలండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి జరగాలి? ఇప్పుడు మనం సామాన్య వ్యక్తులు అందరూ కూడా వెళ్ళి వేదాలలో ఉన్నటువంటి గొప్ప విషయాలు చదివే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వేదాలు ఈజ్ నాట్ ఎన్ అఫీషియల్ సబ్జెక్ట్ ఆఫ్ ఇన్ అవర్ స్టడీ. మన ఎకడమిక్స్లో వేదాలు అనేది ఒక అఫీషియల్ సబ్జెక్ట్ కాదు కాబట్టి అది చదివే పరిస్థితి లేదు. మరి అది ఎక్కడి నుంచి రావాలి? గురువుల నుంచి, పండిత పురోహితుల దగ్గరికి, పండిత పురోహితుల నుంచి మనకు, అంటే సామాన్య వ్యక్తులకు వాళ్ళకు రావాలన్నమాట. వాళ్ళకు రావాలి. అయితే వాళ్ళకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, బేసిక్ నాలెడ్జ్ మనకి ఎప్పుడైతే దాంట్లో ఉంటుందో అప్పుడు పైనుంచి వాడు వచ్చి ఎంత పోసినా కూడా అరే నువ్వేంట్రా చెప్పేది. ఎందుకంటే మీరు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బేసిక్ నాలెడ్జే చాలు దాని మత మార్పులను తట్టుకోవడానికి. హిందూ ధర్మంలో ఉన్నటువంటి బేసిక్ నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు అల్టిమేట్ నాలెడ్జ్ ఇన్ అదర్ రిలీజియస్. అంత పవర్ఫుల్ హిందూ ధర్మంలో ఉన్నటువంటి బేసిక్ నాలెడ్జ్ కూడా. కానీ ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది మన బ్రెయిన్లో నిండినప్పుడు వాళ్ళు వచ్చి ఎంత చెప్పినా కూడా మనం ఇలా అనేసుకుంటే మళ్ళీ బియ్యం పైకి వస్తాయి. అంటే హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం మనకు అర్థమైపోతుంది. నువ్వేంద్రా చెప్పేది, నువ్వు చెప్పేది ఆల్రెడీ మా దాంట్లో ఎప్పుడో ఉందిరా బాబు, దాంట్లో ఇదిగోండి ఈ శ్లోకంలో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది అని బేసిక్ విషయాలు తెలిస్తే చాలు. ఆ బేసిక్ విషయాలు కూడా మన దేవాలయంలో ఈరోజు చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు అంటే దేవాలయాల మీద ఉన్నటువంటి కమాండ్ కూడా పొలిటికల్ కమాండ్గా మారిపోయింది. మీరు టీటీడీ నుంచి తీసుకున్న, ప్రపంచంలో ఉన్న దేశంలో ఉన్న పెద్ద పెద్ద దేవాలయాలు ఏవి తీసుకున్నా కూడా వాటిపైన పొలిటికల్ ఏదైతే పొలిటికల్ ఇంపాక్ట్ ఉందో ఆ పొలిటికల్ ఇంపాక్ట్ అనేది తొలగిపోవాలి. ఆ పొలిటికల్ ఇంపాక్ట్ కారణంగా మనం మైనారిటీలను మచ్చిక చేసుకోవాలని, ఇంకొంతమందిని మచ్చిక చేసుకోవాలని చెప్పి ఈ హిందూ ధర్మం పట్ల, మెజారిటీ ప్రజల పట్ల ఏదైతే మెయిన్ స్ట్రీమ్లో మనకు జరగవలసిన మంచి ఏదైతే ఉందో, అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అంటున్నానో, అది జరగడం లేదు. మీరు తీసుకోండి, చిన్న మా వీధిలో ఉన్న చిన్న దేవాలయం పైన కూడా ఆ గల్లీ లీడర్ యొక్క, రూలింగ్ పార్టీ లీడర్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ పోవాలి అంటే ముందు భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, తిరుపతి, శ్రీశైలం, కేదార్నాథ్, చార్ధాము, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో, కాశీ, మథుర, అయోధ్య, ఇట్లాంటి అన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్వాములకు, అంటే పీఠాలకు అప్పచెప్తే బాగుంటుందండి. ముందు వాటికి అప్పచెప్పి, సరే లెక్కాచారం ఏమున్నా కూడా వాళ్లకు దానికోసం ఒక కమిటీ చేస్తే బాగానే ఉంటుంది. అది దాన్ని కొంచెం బెటర్గా ఆలోచించి చేస్తే బాగుంటుంది తప్ప ఈ పొలిటికల్ ఇంప్లికేషన్, పొలిటికల్ ఇంపాక్ట్ ఏదో ఎన్ని రోజులతో ఉంటుందో ఈ దేవాలయ పైన మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ జరగడానికి కష్టం. ఎందుకు? దీనికి లింక్ ఏంటంటే, ఆ గుడిలో ఉన్నటువంటి చిన్న దేవాలయం తీసుకోండి, మన ఇంటి సందులో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్న పండితుడు గనక ఒక 10 మందిని గ్యాదర్ చేసి దైవిక విషయాలు కానీ, హిందూ ధర్మం సంబంధించిన విషయాలు కానీ చెప్పడం మొదలు పెడితే
ఇమీడియట్గా సెక్యులర్ ధర్మాన్ని పాటించేటటువంటి కొన్ని పార్టీలు వచ్చేసి ఏం చేస్తున్నామా పంతులను, నేను ఎవరు చెప్పమన్నాడు ఇవన్నీ అని సింపుల్గా వేసేస్తారు. ఇవి ప్రాక్టికల్గా జరుగుతున్న విషయాలు. అందుకే ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ ఆ విధంగా జరగట్లేదు. పోనీ ఎడ్యుకేషన్ సిస్టంలో జరుగుతుందా? లార్డ్ మెకాలే గారు, లార్డ్ అని అనడానికి ఇష్టపడను, మెకాలే గారు ఎప్పుడో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని నాశనం చేసి వెళ్ళిపోవడం జరిగింది. నేను లాస్ట్ టైం కూడా చెప్పినాను. స్పెషల్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పటికీ ఆ సబ్జెక్ట్ ఎందుకు చదువుతాము, దాంట్లో ఆ పనికిమాలిన స్టోరీస్ ఎందుకు చదువుతాము మాకే అర్థం కాదు. దాని బదులు మన మహనీయులు ఎంతోమంది ఉన్నారు, మన స్వతంత్ర పోరాట యోధులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ స్టోరీస్ పెట్టండి, అదే ఇంగ్లీష్లో నేర్పించండి. లాంగ్వేజ్ కూడా వస్తుంది, ధార్మిక దేశభక్తి కూడా పెరుగుతుంది యువతలో. సో ఇలాంటి అంటే మనకు 1192 సంవత్సరంలో మన నలంద విశ్వవిద్యాలయము, తక్షశిల విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి టోటల్ లిటరేచర్ని తగలబెట్టడం జరిగిందండి. ఆ కాలంలోనే 6 నెలల పాటు తగలబడ్డదని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఆ నాలెడ్జ్ అనేది, ఆ లిటరేచర్ అనేది మనకు లేదు. ఇప్పుడు ఉన్నది ఏమున్నా కూడా వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, రామాయణ మహాభారత భగవద్గీతల ద్వారానే మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదైనా సఫిషియంట్. అయితే ఆ బేసిక్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరిగిన రోజు, ప్రతి హిందువుకు బేసిక్ నాలెడ్జ్, హిందూ ధర్మం పట్ల బేసిక్ నాలెడ్జ్ వచ్చిన రోజు పాశ్చాత్య సంస్కృతి ఏ విధంగా కూడా నిలబడలేదు. ఎందుకంటే హిందూ ధర్మంలో కూడా పాశ్చాత్య సంస్కృతి చూపిస్తున్నటువంటి అన్ని రకాల హంగులు, ఆర్భాటాలు, ఎంజాయ్మెంట్లు వాళ్ళు చూపించే అన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే దాన్ని చెప్పేవారు లేరు, దానికి చెప్పడానికి ఇబ్బంది జరుగుతున్నది. నేను వెరీ ఫ్రాంక్గా చెప్తున్నాను. ఈవెన్ దేవాలయాల్లో మన అర్చక పురోహితులు కూడా ఈ విషయంలో ఫెయిల్యూర్ అవుతున్నారు. అర్చక పురోహితులు ఏ రోజైతే మన దేవాలయాల్లో, ప్రతి హిందూ దేవాలయంలో ఆ వాడ, ఆ వీధి ప్రజలను పిలిచి వారానికి ఒక రోజు ఒక చిన్న 15 నిమిషాలు 20 నిమిషాల సత్సంగం జరుగుతుందో ఆ రోజు ఖచ్చితంగా మత మార్పులు ఆగిపోతాయి. ఇది ప్రాక్టికల్గా ఎన్నో ప్రదేశాల్లో మేము ప్రయత్నం చేసిన విషయాలే నేను చెప్తున్నాను, కొత్తగా ఏం చెప్పట్లేదు. అయితే ఇంతే కాకుండా ఇంతకుముందు నేను చెప్పినాను, హిందూ ధర్మంలో ఉన్నటువంటి బేసిక్ విషయాలే ఆ ఇతర ధర్మాలకు కౌంటర్ చేయడానికి సరిపోతాయి. ఎందుకంటే ఒక వ్యక్తి ద్వారా మతాలు ఉన్నాయండి. మీరు చూసుకోండి, భగవద్గీత ద్వారా ఇస్కాన్ వాళ్ళు చెప్పేది ఒక మతం. మనకు స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి 4 ప్రిన్సిపల్స్ ఉంటాయి. 4 ప్రిన్సిపల్ మీద పోతే దాన్ని ఒక మతంగా ఫార్ములేషన్ చేయొచ్చు, దాన్ని ఒక మతంగా మనం తీర్చిదిద్దొచ్చు. గౌతమ్ బుద్ధుడు బౌద్ధ మతం ఎట్లాగో ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన దాన్ని మోడర్న్ మతంగా మనం కూడా దాన్ని అది చేయొచ్చు. శ్రీ రామానుజం గారు ఉన్నారు, ఆయన, ఇంకా మన ఆదిశంకరాచార్య గారు. ఇప్పుడు శైవ మతము, బౌద్ధ మతము, వైష్ణవ మతము, ఎన్నో మతాలు కలగలిగినటువంటి ఒక గొప్ప జీవన విధానమే హిందూ ధర్మము. అయితే ఇన్ని మతాలు హిందూ ధర్మంలో కూడా బైఫర్కేషన్స్ లేవని కాదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అంటే భారతదేశం ఏ విధంగా వీఆర్ ఏమంటారు, డైవర్సిటీ ఇన్ యూనిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్న విధంగా వీఆర్ డైవర్స్ ఫ్రమ్ డిఫరెంట్ వే ఆఫ్ లివింగ్స్. కానీ మేమందరం కూడా హిందువులుగా మేము కలిసి ఉన్నాము. సో మన దాంట్లో ఎంత గొప్ప వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు చెప్పినటువంటి ప్రీచింగ్ ద్వారానే ఒక మతాన్ని సృష్టించవచ్చు మనం. సో మనం అది చేయలేదు. ఎందుకంటే మతం వేరే, ధర్మం వేరే. మతం అనేది వినాశనం చెప్తుంది, ధర్మం అనేది ఎప్పుడన్నా బ్రతికించు, సర్వే జన సుఖినో భవంతు అనే ఒక కొటేషన్ హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నది. ఇతర ఏ ధర్మంలో కూడా మీరు ప్రపంచాన్ని ఎక్కడ పోయినా కూడా అందరినీ బతకనివ్వు, నువ్వు బతుకు అన్న విధంగా, అందరూ బాగుండాలి, అందులో నువ్వు ఉండాలన్న విధంగా కొటేషన్స్ రావు. కాబట్టి ఎప్పుడైనా కూడా హిందూ ధర్మం, అందుకే హిందూ ధర్మంకు ఆది లేదు, అంతము లేదు. ఎందుకు అంతం లేదంటే వీళ్ళందరూ క్యాప్చర్ చేసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రోజు ప్రపంచానికి పీస్ అనేది అవసరం. ఏ ఒక్క మతం వచ్చినా కూడా పీస్, ప్రశాంతత అనేది అవసరం, శాంతి అనేది అవసరం. ఆ శాంతి మళ్ళీ కావాలనుకున్నప్పుడు దానికి మళ్ళీ వాళ్ళు తయారు చేసుకున్న ప్రిన్సిపల్స్, వాళ్ళకు దానికి కావాల్సినటువంటి మూలాలు మళ్ళీ హిందూ ధర్మంలో నుంచే వస్తాయి. వాళ్ళ దానికి ఏ పేరు పెట్టుకున్నా కూడా దాని మూలాలు మళ్ళీ హిందూ ధర్మంలో మూలాల నుంచే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి హిందూ ధర్మానికి అంతం కూడా లేదు. అలా అని చెప్పి మనం చూసుకుంటా కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా అది ఇబ్బందికి జరిగే పరిస్థితులే ఉంటుంది. మనం ఖచ్చితంగా రెవల్యూషన్ అవ్వాల్సిన అవసరం ఉంది, రెవల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ మత మార్పులను ఆపాల్సిన అవసరం ఖచ్చితంగా ఎంతైనా ఉంది. శ్రీధర్ గారు, ఇప్పుడు మన మోహన్ గారు చెప్పారు, లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు అనే తత్వం వెనుక అసలు ఆంతర్యం ఏంటండి? అసలు లోకం అంటే ఏంటి, సర్వే జన అంటే అర్థం ఏంటి? లోకం అంటే ఒక సృష్టిక్రమం. అంటే ఇప్పుడు 14 భువన భాండాలు ఉన్నాయి. అంటే అతల వితల సుతల మహీతల తల తల రసాతల అని చెప్పి పైన ఉన్న మహర్లోకం, సత్యలోకం వరకు ఒక లోకాలు, వివిధ లోకాల లోపల భూలోకం అనుకోండి. భూలోకం లోపల మళ్ళీ కాంటినెంట్స్, కంట్రీస్, సముద్రాలు, ఇవన్నీ కూడా లోకం అంటూ. దీంట్లో ఉన్న జనులు ఎవరు? సర్వజీవరాశులే జనులు. అందుకనే పరమాత్మకి ప్రజాపతి అని పేరు. ప్రజలకందరికీ ఉద్భవానికి స్థానమైన వాడు కాబట్టి ప్రజాపతి అని ఒక అర్థం. ఇందాక మీరు చాలా చక్కని విషయాలు చెప్పారు. మనము ఒక మార్గంలో చూస్తే
మతం అనేది ఒక రిచువలిస్టిక్ ఆస్పెక్ట్ ఉంటుంది దాంట్లో. అంటే ఈ జీవి ఈ ప్రకృతిలో పుట్టినవాడు ప్రకృతి యొక్క సంబంధాన్ని విడిన నాడు వాడు ఏదో ఒక తెలియని లోకానికి వెళ్ళాలి. మీరు అడిగిన ఈ లోకం, ఆ లోకం ఎక్కడుందనే దగ్గర క్వశ్చన్. ఆ లోకాన్ని ఎవరు తీసుకోబోతారని రెండో క్వశ్చన్. సింహకీటక న్యాయం ప్రకారం, సింహకీటకం న్యాయశాస్త్రం లోపల వస్తుంది. ఆ న్యాయ ప్రకారం ఏంటంటే ఒక కీటకం ఒక సెలయేరును దాటగలుగుతుందా? చచ్చిపోతుంది. కానీ ఆచార్య సింహాలతోని, మీరు ఇందాక చెప్పారు కదా ఆచార్యులు ఉండాలని, ఆచార్య సింహానికి జూలుని పట్టుకుంటే ఏమవుతుంది? ఈ కీటకం దాటి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక సీతాకోక చిలకలాగా ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. అయితే ఎవరు అలా ఉండి ఏదో జరుగుతుందని ఉండనక్కర్లేదు. ఇప్పుడు దేవాలయాలే ఉంది. దేవాలయాల్లో ఉన్న ఆస్తుల్ని, భూముల్ని, తర్వాత ఆచార్య వ్యవహారాలని విధ్వంసం చేసేది రాజకీయ నాయకులే. వాళ్ళు ఇప్పుడు నూతన ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఏమిటి? ఎన్నికలనే ఉత్సవం. ఎలక్ట్రానిక్ రిఫార్మ్స్ ప్రకారము వాళ్ళు ఎలక్ట్రానిక్ బాండ్ ఒకటి తెచ్చారు, ఎలక్షన్ బాండ్ అని. కార్పొరేట్ కంపెనీస్ ఎన్ని వేల కోట్లు ఇచ్చేది అది చెప్పరంట, ఎవరికి ఇస్తున్నారో వీళ్ళు చెప్పలేరు. ఇట్స్ అన్ అండర్స్టాండింగ్. అందరూ కూడా చక్కగా సెల్ఫ్ బౌలింగ్ వేసుకుంటున్నారు. హిట్ వికెట్ కొడతారో తెలియదు, లేకపోతే సిక్సర్ కొడతారో తెలియదు. జీవితాలతోని, ప్రజా జీవితంతో ఆడుకుంటున్నారు. వీళ్ళ యొక్క ఫాలోవర్స్ టెంపుల్స్ని ఆధీనం చేస్తున్నారు. ఇక పురోహితుడు కానీ ఇతరత్రులు ఎవరైనా కూడా చెప్పే ఆస్కారం ఎక్కడుంది? వీరే చెప్పారు. ఎవరన్నా చెప్తే వచ్చి అడుగుతున్నారని. అంటే మరి పురోహితుడు కేవలం భగవంతుడికి సేవ చేయాలి, వీళ్ళకి చేయాలంటే ఈ బాధ్యత కేవలం పురోహితుడి కాదు. ఇలాంటి సంఘ సంస్కర్తలు, ఇలా ఆర్గనైజేషన్స్లో ఉన్నవారు, వారు ఒక మాస్ లెవెల్ లోపల ప్రోగ్రామ్ చేయాలి. ప్రతి కాలనీకి వెళ్ళాలి. అక్కడ ఉన్న ఓల్డేజ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళతో లింక్ కావాలి. అలాగే అక్కడ ఉన్న జనులు ఉంటారు, కాలనీ అసోసియేషన్స్, వాళ్ళతో లింక్ అయ్యి 10 days 15 daysకి ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టి దాని ద్వారా మాధ్యమంలో హెల్ప్ చేసుకోవాలి. అంతేగాని పురోహితుడి మీద బాధ్యత పెట్టాలంటే పురోహితుడు దేవుణ్ణి పట్టించు. పురోహితుడు వేరు, ఉపాధ్యాయుడు వేరు, ఆచార్యుడు వేరు. పురోహితం కోరేవాడు పురోహితుడు. వారు నిత్యము ఆ భగవంతుడి కైంకర్యాలు చేసి, అర్చన చేసి, ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ పరమాత్మ సేవ చేయడానికి ఉన్నవాడు. వారు ఇలా అన్నారనుకోండి, ఇచ్చింది మనం ఇస్తున్నట్టు ఫీల్ అయ్యి ఆ భగవంతుడి యొక్క ఔజ్వల్య స్వరూపాన్ని చూసి అనుభవించడానికి చేసే పనులు పురోహితుడు. కానీ పురోహితుడు వేరు, గురువు వేరు, జ్ఞాని వేరు, అలాగే ఆచార్యులు వేరు. ఆచార్య పరంపర లోపల మొత్తము విషయాన్ని అర్థం చేసుకున్న సిద్ధాంతపరమైన మార్గంలో వెళ్ళినాడు అందరికీ కూడా మార్గదర్శనం అవుతుంది. అలాంటి ఆచార్యుల లోపల దాసత్వం ఉండాలి. దాసత్వం ఏంటంటే నేను దాసుడిని, ఎవరికి దాసుడు? వారికి వీరికి ఇప్పుడు బీరుదాసులు ఎక్కువయ్యారు, కబీర్ దాసులు పోయారు. కబీర్ దాసు లాంటి గొప్పవారు పట్టించుకోము. రామదాసు లాంటి గొప్ప కవిని మనం మర్యాద ఇవ్వము. త్యాగరాజు లాంటి సంగీత విద్వాంసులను మనం గౌరవించాము. వారిని అగౌరవపరుస్తున్నామని మనం ఆనందపడుతుండొచ్చు, కానీ దానివల్ల మన సంస్కృతి స్వరూపం అన్నీ విధ్వంసమవుతుంది. అలాగే మీరు ఏ విషయమైనా తీసుకోండి, వెన్ యూ కంపేర్ ఆర్ట్స్, లిటరేచర్ ఆర్ ది ఇంజనీరింగ్ స్కిల్స్, ప్రతిదాన్ని తీసుకోలేదు. దీన్ని ఒక మతాన్ని ఇంకో మతంలో మార్చడం కావాలని ప్రోలిసిటైజేషన్ జీల్ అంటారు. మీరంతా ఆఫ్రికన్ కంట్రీస్ అంతా కూడా పాపం వాళ్ళు ఏదో సహజ సిద్ధంగా ఉండి నేచర్ని, ప్రకృతిని వర్షిప్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ యొక్క జీల్ ఆర్ట్స్ వెళ్ళి వాళ్ళని కన్వర్ట్ చేశారు. ఓకే, మీరు చేశారు, వారికి ఆ టచ్ పోయింది, ఆ నేచర్ పోయింది. మీరంతా ఎందుకు చేస్తున్నారు? ఇంత విశ్వీకరణ ఎందుకు చేస్తున్నారు? మీరు ఎవరో దీని వెనుక పొలిటికల్ యాక్టివిటీ చేయడానికి ఉన్న ఒక గొప్ప యాక్టివిటీ ఇది. వీళ్ళు ఏం చేస్తారంటే 2 యుద్ధాలని పాయింట్అవుట్ చేస్తారు. రాముడు ఇంతమంది యుద్ధం చేశాను, ఇక వాళ్ళందరికీ చాలా ఇష్టమైంది ఏంటంటే మహాభారత యుద్ధంలో ఇంతమంది చచ్చిపోయారు. మరి రోజు చంపుతున్నారు కదా, మీ ఆయుధాలే ఒకరికొకరు అమ్ముకుంటూ కోట్ల మందిని చంపేస్తున్నారు, కోట్ల మంది జీవన ఆధారాన్ని తీసేస్తున్నారు. దీన్ని ఎవరు ప్రశ్నించడే? ప్రశ్నించే ధైర్యం కానీ ఆలోచన కానీ లేదు. వస్తుంది అది ఎప్పుడు కూడా ఒక బాగా అది ఏంటంటే ఒక సంఘర్షణ జరగాలి. సంఘర్షణ జరిగినప్పుడే మార్పు వస్తుంది. అయితే ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నారు. ఒక పడవలో వెళ్తున్నారు అందరూ, చిన్నపిల్లోడో పెద్దవాడో మేధావో ఎవడో ఒకడు పడవకి రంధ్రాన్వేషణ చేస్తున్నాడు అనుకోండి, చిన్నగా నదిలో వెళ్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఎవడో ఒకటి దాన్ని ప్రివెంట్ చేయాలి. ప్రివెంట్ చేయకపోతే అందరు కలిసి మొత్తము పడవ మునిగిపోతుంది నీరు వచ్చినప్పుడు. అదేవిధంగా దేవాలయ భూములని, దేవాలయ ఆచారాలని, వ్యవహారాలని, సాంస్కృతిక సౌరభాలని, సాహిత్య కళలని ఇత్యాది విధ్వంసం చేస్తున్న వారిని చూస్తూ చప్పట్లు కొడుతూ ఉండడం తప్పు. అది ప్రజలు చైతన్యవంతులై వీరు దాన్ని ప్రివెంట్ చేయాలి. రాజకీయ నాయకులు ఏమిటి, వాళ్ళు పాపం ఏదో వాళ్ళు మాట్లాడతారు,
వాళ్ళకున్న ఐపీఎల్ మ్యాచ్ లాగా ఇప్పుడు ఈ పార్టీలో ఉంటారు, వాళ్ళని తిడతారు, నెక్స్ట్ డే ఇంకో పార్టీకి వెళ్తారు. శిశుపాలుడైనా కూడా పాపం తిట్టాడు, 1000 తప్పులు చేస్తే చక్రాన్ని వేశాడు కృష్ణుడు. కానీ ఇప్పుడు ఈ పార్టీలో ఉండి 100 తిట్లు తిట్టిన నాయకుడు నెక్స్ట్ డే కౌగులించుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయకూడదు, ఇది ధర్మ విరుద్ధం. కాబట్టి అదేదో చౌకీదారు, టేకేదారు, కారోబారు, ఇప్పుడంతా టోపీదారుల వ్యవస్థనా. ఫస్ట్ పాలిటిక్స్ అండ్ రిలీజన్ షుడ్ బి సపరేటెడ్. అది సపరేట్ కావాలంటే పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దేర్ గ్రేట్నెస్. ఎవరో ఒకరు నేను గ్రేట్ అని వాడికి వాటి తెలియదు, ఎవరో చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత కుటుంబం సభ్యులది, పెద్దలది, సామాజిక కార్యకర్తలది, న్యాయవాదులది, వైద్యులది. అందరూ కూడా సత్యమే పలకాలి, సత్యమే పలకాలి. సత్యం చెర, సత్యం చెర అంటే చెర అంటే జైలు అని కాదు, చెర అంటే మూమెంట్ అని. ధర్మం వదామి అంటే చెప్పడం అని మాట. సత్యము చరించాలి, ఇదేమి ధర్మము వధించాలి, అది చెప్పాలి. చెప్పినప్పుడు ఏమవుతుంది, నువ్వు సత్యమే చెప్పినప్పుడు యూ విల్ నాట్ మిక్సప్ థింగ్స్. నీ ఊహల లోపల ఏదో ఉన్నది లేని దాన్ని సృష్టించవు, సత్యమే పలుకుతావు. ఆ చిన్న టెక్నిక్ నేర్చుకుంటే మొత్తం జీవితం బాగుపడిపోతుంది. ఓకేనండి, మాకు ఈరోజు ఈ మత మార్పిడులు అసలు ఎందుకు జరుగుతున్నాయి, వీటిని ఎలా ఎదుర్కోవాలి, మన హిందూ ధర్మం గొప్పతనాన్ని గురించి తెలియజేశారు. అలాగే మన హిందూ మతాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, దేశ ప్రజల్లో ఎలాంటి అవగాహన రావాలి, వాడు ఎలా స్పందించాలి, అలాగే ముందుగా అన్య మతాలు వాళ్ళు చెప్పే మాటలు వినకుండా ముందు మన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్పేసి వీటన్నిటి గురించి శ్రీధర్ గారు అలాగే మోహన్ గారు మీరు ఇరువురు కూడా చాలా చక్కని విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. ఇదండి ఇవాల్టి మత మార్పిడి మరణం కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.